నిన్ని రాజుగారు అడుగుతా ఉన్నారు. మరి ఎస్తేరు గ్రంథము 7:1 చూస్తే, రాణి అయిన ఎస్తేరు నీ విజ్ఞాపన ఏంటి అని అడుగుతా ఉన్నాడు. మరి మనం కూడా విజ్ఞాపన చేయబద్దులమే ఉన్నాం. మన కుటుంబస్తుల కోసము, బిడ్డల కోసము, కుటుంబాల కోసము, యజమాని కోసం, యజమానురాల కోసం, పరిచర్యల కోసము, మరి ఎవరెవరి రక్షణ విషయము, మరి క్షేమాభివృద్ధి కోసం, మరి శుభకార్యములు, సంతానం కోసమేమి, వారి సమృద్ధి కోసమేమి, మరి ఏదైతే కార్యాలు చూడాలి అనుకుంటూ ఉన్నామో వారి నిమిత్తము నిత్యముగా విజ్ఞాపన చేయబద్ధమై ఉన్నాము. మరి అబ్రహాం గారు లోతు కుటుంబాన్ని ఆ సొదమ గొమొర నుంచి, మరి ఆ ప్రాంతము, ఆ దేశము నుంచి, ఆ ప్రదేశము నుంచి ఒక్క కుటుంబం కోసం నిజంగా ఎంతగా దేవుని ప్రాధేయపడినాడు. అలాగే మరి తన జనాంగాన్ని విడిపించుకోవటం కోసం మరి ఆమె ఆయుధాలను వాడలేదు, కానీ ప్రార్థననే, ఉపవాస ప్రార్థనని ఆయుధంగా చేసుకొని రాజదర్శనం కోసము మరి దేవుణ్ణి